జగన్ గారి ఈ 5 years పరిపాలన మీరు చూసిన దాన్ని బట్టి విన్న దాన్ని బట్టి మీకు ఎలా అనిపించింది? అదే మనం గత 5 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే వాళ్ళు ఎక్కడికో అంటే కంపేర్ టు అవర్స్ చేయండి తెలంగాణ వాళ్ళు కొంచెం అండర్ డెవలప్డ్ లో ఉన్నట్టున్నారు. ఎందుకంటే డెవలప్మెంట్ అంటే ఇన్ ద సెన్స్ మనకు ఎంప్లాయ్మెంట్ చూస్తాము. వాళ్ళ రోడ్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఎట్లా ఉన్నది, రహదారులు అవి ఎన్నో ఉన్నాయి. అంత బాగాలేదు, అంటే అస్తవ్యస్తంగా ఉన్నది మొత్తం నాకు తెలిసి. సో కొంచెం అంటే అప్కమింగ్ గవర్నమెంట్ మారితే వాళ్ళ పరిస్థితి మారుతుందని నా ఒపీనియన్. ఇప్పుడు నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఉచిత పథకాలు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? నవరత్నాలు ఎక్కడైతే స్కీమ్స్ ఉంటాయో ఆ ఫ్రీ అనేది ఫస్ట్ నమ్మొద్దు, అంటే ఎక్కడైనా కానీ నా ఒపీనియన్. సో పబ్లిక్ ఫస్ట్ మారాలా ఆబ్వియస్ గా. సో అది వాళ్ళ చేతిలోనే ఉన్నది, ఏ గవర్నమెంట్ వస్తా అనేది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కి తెలుసు. అంటే మీ నాలెడ్జ్ ప్రకారం చెప్పండి. సో ఒక్క రాష్ట్రానికి 3 రాజధానులు అవసరం అంటారా? అవసరం లేదు, ఎందుకు ఒకటి ఉంటే సరిపోతుంది మామూలుగా అయితే. అంటే క్యాపిటల్ అంటే అన్ని కేంద్రీకృతం అవుతాయి. అంటే ఏవైతే కోర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక దగ్గర ఉంటాయి కాబట్టి అది అందరికి కన్వీనియంట్ ఉంటది. ఒక దగ్గర ఇంకోది ఒక దగ్గర ఉంటే కాస్ట్ ఇంక్రీజ్ అనేది కూడా మనకు అది ఆ డెవలప్ స్టేట్ పైన పడుతుంది. కాబట్టి 3 అవసరం లేదు, ఒకటి అవసరం, ఒకటి ఉంటే సరిపోతుంది. సో లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు. ఈసారి అట్లీస్ట్ గెలిచి అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గురించి నాకైతే తెలియదు. అంటే మనం లీడర్షిప్ ఎవరైతే కేపబిలిటీ ఉంటారో వాళ్ళైతే కావాలని కోరుకుంటాం కదా. మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఒపీనియన్ అయితే చంద్రబాబు వస్తే బెటర్. ఎందుకంటే మనం రీసెంట్ అంటే పాస్ట్ తను చేసిన ఇంప్రూవ్ అంటే డెవలప్మెంట్స్ ఇక్కడ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసిన దాన్ని బట్టి చూస్తే తను వస్తే బెటర్. ఎందుకంటే రీసెంట్ గా చూస్తా ఉంటే డిఫరెంట్ గా ఉంటుంది ఇది కంపేర్ టు తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉన్నది. సో వాళ్ళ డెవలప్మెంట్ లో కూడా బాగా వెనుకబడిన ఒపీనియన్. సో చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటదేమో వాళ్ళకి.